యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు ప్రధాన అంశం అంతా 4 మయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా 4తో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించేట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉంది అంటే, ఎన్నికలు ప్రారంభం నుంచి అంటే ప్రచారం నుంచి హడావిడి. అసలు ఈ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తారా, అటు తర్వాత నారా చంద్రబాబు నాయుడికి జనాలు వస్తారా, పవన్ కళ్యాణ్ జనాలు వస్తారా అనే సందిగ్ధం. అయినప్పటికీ విపరీతమైన జనాలు పవన్ కళ్యాణ్ కు, ఆ తర్వాత కూటమికి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడికి, బీజేపీ వాళ్ళకి జనాలు రావడం, ప్రచార జోరు కొనసాగడం ఆంధ్రప్రదేశ్ లో గమనించి ఉంటారు. అటు తర్వాత జగన్ సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తే ఎందుకో జనాలు వస్తారు కానీ మధ్యలోనే వెళ్ళిపోతారు అంటూ సరిపోని మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు, పుంకాలుగా కథనాలు కూడా ఇచ్చిన విషయం ఆంధ్ర ప్రయాణిగా గమనిస్తూ వచ్చారు. అటు తర్వాత ప్రచార జోరు ముగిసింది. ముగిసిన అనంతరం పోలింగ్ తేదీ వచ్చింది. పోలింగ్ తేదీ బ్రహ్మాండమైన జనాలు ఓటు వేసేందుకు క్యూ కట్టారు. దాదాపు 21% పైగా ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతం నమోదు అయ్యింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 21% నమోదు కావడం, ఇది కూడా సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనాలు వచ్చాయి. అసలు జనాలు దేనికోసం వచ్చారు, ఎవరి కోసం వచ్చారు? నారా చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికా, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయడానికా, అసలు కూటమికి మనం పట్టం కట్టాలనే ఆలోచన ప్రజలకు ఉండిందా అనే సందిగ్ధం ఉండేది. ఆ సందిగ్ధం తొలగింది. పోలింగ్ లో భారీ జనాలు హాజరు అయ్యారు. ఓటు మాకే వేశారు అని కూటమి, ఓటు మాకే వేశారని వైకాపా. ఆ తతంగం ముగిసింది. పోలింగ్ తతంగం అనంతరం వచ్చింది 4. ఆ 4 అంతా ఆంధ్ర రాష్ట్ర మయం అనే విధంగా పుంకాలుగా ఇప్పటి నుంచే పంజాబ్ కాస్తూ ఉన్నారు. మా పార్టీ వస్తుందని, మీ పార్టీకి ఇన్ని సీట్లు రావు, మా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని పంజాలు కాశారు. పంజాల తతంగం కూడా ఈ రోజుతో ముగిసింది. తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంట. ఎగ్జిట్ పోల్స్ రేపటి నుంచి వస్తాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా తతంగం స్టార్ట్ అయ్యింది. మీరు ఎగ్జిట్ పోల్స్ కొన్ని పార్టీలకు ఫేవర్ గా వస్తాయి, ఈ ఎగ్జిట్ పోల్స్ కొన్ని పార్టీలకు ఆపోజిట్ గా వస్తాయి. మీరు నమ్మద్దండి అని ఎప్పటి నుంచే ప్రచార జోరు ఎగ్జిట్ పోల్స్ గురించి కొందరు అపనమ్మకంగా, కొందరు నమ్మకంగా ఇప్పటి నుంచే పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ నిజమో కాదో పక్కన పెడితే 4వ తేదీ, రేపు నెల 4వ తేదీ అంతా మాయం, అంతా రామమయం అన్నట్లు అంతా 4వ తేదీ మాయం. ఆ మాయ ఏ విధంగా ఉంటుందో, ఈ ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చారో వేచి చూడాల్సిన అంశం. ఎగ్జిట్ పోల్స్ కూడా నమ్మకుండా ఉండేటట్టు ప్రచారాల జోరు ఇప్పటి నుంచే కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ పక్కన పెడితే, ప్రచారాన్ని పక్కన పెడితే, పోలింగ్ రోజున జరిగే ఆ విషయాన్ని కూడా పక్కన పెడితే, ముఖ్యంగా ఇవన్నీ కూడా అపోహలు, అటు తర్వాత అజ్ఞానంగా ఆలోచన, అటు తర్వాత ఎవరి టార్గెట్ వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ 4వ తేదీ కౌంటింగ్ రోజు బయట పడుతుంది. నారా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడా, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారా? అంతా 4 మయం ఆంధ్రప్రదేశ్ అంతా అనేది నేను ఈ చిన్న వీడియో తీసా. అన్నదా ఇది ఎవరిని తప్పు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేడు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ జరగల కృష్ణయ్య. నమస్తే.